మూవీ బాగుందన్న, చాలా బాగుంది. యాక్చువల్లీ వ్యాలంటైన్స్ వీక్ కి పర్ఫెక్ట్ ఫిలిం ఇది. ఎమోషన్ ఎక్కువ ఉంది మూవీలో. అంటే ఒక మదర్ సెంటిమెంట్ కూడా చాలా బాగుంది సినిమాలో. ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ మధ్యలో ఉన్న స్టోరీయే కాకుండా ఒక మదర్ అండ్ సన్ మధ్యలో ఉన్న స్టోరీ కూడా చాలా బాగున్నాయి. ఇంకోటి డెఫినెట్లీ రీసెంట్ గా బ్రేకప్ అయ్యే వాళ్ళందరూ ఈ సినిమాకి బాగా రిలేట్ అవుతారు భయ్య. సినిమాలో హ్యాపీ ఎండింగ్ ఉంది కానీ రియాలిటీలో అయితే ఉండదు. లిటరల్లీ సెకండ్ హాఫ్ చూస్తున్నప్పుడు ఏడుపు వచ్చింది. నా ఎక్స్ కి టెక్స్ట్ చేసా ఐ మిస్ యూ అని చెప్పి. లిటరల్లీ 4 years లవ్ భయ్య నాది. సినిమాలో ఎలా అయితే విడిపోయారో ఆల్మోస్ట్ అంతే పోయింది. నా బయోపిక్ చూసుకుంటున్నట్టు ఉంది సినిమా. కానీ సీన్ జోన్ చేసేసింది నన్ను, రిప్లై కూడా ఇదే. కానీ మూవీలో అయితే మంచి హ్యాపీ ఎండింగే ఉంది. పక్కా బ్లాక్ బాస్టర్. ఎస్కేఎన్ అన్న ఇంకో కలుపు బొమ్మ ఇచ్చారు మనకి ప్రొడ్యూస్ చేసి. మూవీ చాలా వరకు బాగుందన్న. కాకపోతే ఏంటంటే ఎవరో లవ్ ఫెయిల్యూర్స్ కానీ లేదంటే లవ్ లో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళు వచ్చారంటే వాళ్ళకి కొంచెం నచ్చుతుంది తప్ప ఒక జనరల్ ఆడియన్స్ కి నచ్చేంత కంటెంట్ స్టోరీ అయితే ఏం లేదు. బట్ ఒక లవ్ ఫెయిల్యూర్ వచ్చారంటే వాళ్ళు త్రూఅవుట్ సినిమా మొత్తం ఎంజాయ్ చేస్తాడు. సో ఎంజాయ్ చేసే ఎలిమెంట్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ సినిమా విషయానికి వస్తే ఫస్ట్ ఇంట్రడక్షన్ నుంచి ఒక 15 minutes వరకు చాలా రాశిగా వెళ్తుంది. అంతవరకు చాలా బాగుంది. కానీ ఆ తర్వాత ఎందుకు టెంపో మిస్ అయింది. చాలా లాగ్ అయిపోయి కొన్ని రిపీటెడ్ సీన్స్ వల్ల, రిపీటెడ్ చిన్న గొడవల వల్ల ఎందుకు బాగా రిపీట్గా అనిపించింది. అది కాకుండా ఇంటర్వెల్ చాలా బాగుంది. ఇంటర్వెల్ ఆ బ్లాక్ చాలా బాగుంది, బాగా ఎంజాయ్ చేయొచ్చు. అది కాకుండా ఇంక సెకండ్ హాఫ్ అయితే కంప్లీట్ గా అసలు అది ఎక్కడికి వెళ్తుందో అర్థం కావట్లేదు. ఒక రిలేషన్ ఎలా అయితే సాగు డైలీ సీరియల్ ఎలా ఉంటుందో అలా డైలీ సీరియల్ అయిపోయింది తప్ప అంత సెకండ్ హాఫ్ కూడా అంత ఏం బాగాలేదు. బేబీతో కంపేర్ చేసే అంత కంటెంట్ అయితే లేదు. కాకపోతే ఏంటంటే 2002లో లవ్ టుడే అండ్ నెక్స్ట్ ఇయర్ లో బేబీ, ఆ నెక్స్ట్ ఇయర్ ట్రూ లవ్ అయితే చెప్పుకోవచ్చు. కాకపోతే వాటితో మ్యాచ్ చేసేంత కంటెంట్ అయితే సినిమాలో ఏం లేదు. వాళ్ళిద్దరికి హీరో హీరోయిన్ వాళ్ళ న్యాచురల్ యాక్టింగ్ బాగుంది, వాళ్ళ కెమిస్ట్రీ బాగుంది. అది కాకుండా బీజం ఒకటి బాగుంది. ఎందుకో సౌండ్ వల్ల, ఈ థియేటర్ సౌండ్ వల్ల కొంచెం గజిబిజి కనిపించింది. కానీ థియేటర్ ఇది మాత్రం చాలా బాగుంది, బీజం చాలా బాగుంది. అండ్ సాంగ్స్ కూడా ఒక సాంగ్ బాగుంది, ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ లో వస్తుంది, అది బాగుంది. బీజిఎం కూడా అది చాలా బాగుంది. కానీ బట్ ఎందుకో ఒక షార్ట్ ఫిల్మ్ చూసిన ఇదైతే వస్తున్నాను. ఒక షార్ట్ ఫిల్మ్, ఒక డైలీ సీన్.